హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో టెట్ ఎగ్జామ్కి సంబంధించిన మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ శాంపుల్ క్వశ్చన్స్ అయితే నేను పోస్ట్ చేశాను. మా వీడియోస్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే ఇలాంటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అయితే చాలా యూజ్ అవుతాయి. మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఇంకెందుకు ఆలస్యం, క్వశ్చన్స్లోకి వెళ్ళి క్వశ్చన్ అయితే చూసేద్దాం మనం. దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్స్ 90, 60, 75 అండ్ 35? సో మన ఆన్సర్ రాసేద్దాం. వాడు ఏమడిగిండు, లీస్ట్ కామన్ మల్టిపుల్ ఎల్సిఎం ఆఫ్ ద నెంబర్స్. సో మనం ఎల్సిఎం కనుక్కోవాలి నెంబర్స్కి. 90, 60, 75 అండ్ 35. దీనికి మొత్తం ఎల్సిఎం కనుక్కోవాలి. ఫస్ట్ 2 టేబుల్ 245 ఇచ్చా, నెక్స్ట్ 60 అంటే 230 ఇచ్చా, 75 పోదు కాబట్టి 75కి 75, 35 పోదు కాబట్టి 35కి 35. నెక్స్ట్ కూడా మళ్ళీ 2 టేబుల్లో చూసుకుందాం. 245 అంటే 2 టేబుల్లో పోదు కాబట్టి 45కి 45, 30 అంటే 2 టేబుల్లో 15 పోతుంది. నెక్స్ట్ 75 పోదు కాబట్టి 75కి 75, నెక్స్ట్ 35కి 35 యాజ్ ఇట్ ఈజ్. నెక్స్ట్ 3 టేబుల్లో 3 1 జా 3, నెక్స్ట్ 3 5 జా 15, నెక్స్ట్ ఇది 3 5 జా 15, నెక్స్ట్ 75 అంటే 225 జా 35 అంటే పోదు కాబట్టి 3 టేబుల్లో 35కి 35 యాజ్ ఇట్ ఈస్గా వేసుకున్నారు. నెక్స్ట్ 3 టేబుల్లో 3 5 జా 15, ఇక ఇవన్నీ 3 టేబుల్లో పోవు కాబట్టి మనం యాజ్ ఇట్ ఈస్గా వేసేసుకున్నాం. నెక్స్ట్ 5 టేబుల్లో అంటే 5 1 జా 5 1 జా 5 5 జా 5 7 జా 35. నెక్స్ట్ మళ్ళీ 5 టేబుల్ 1 1 1 7, మరి నెక్స్ట్ 7 మిగిలింది కాబట్టి 7 1 1 1 1. అంటే ఇప్పుడు మనకి ఎల్సిఎం ఎంత వీటన్నిటికీ? 2 ఇంటూ 2 ఇంటూ 3 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 7, అంటే 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 స్క్వేర్ ఇంటూ 7 ఈక్వల్స్ టు మనకి 2 స్క్వేర్ అంటే 4 ఇంటూ 3 స్క్వేర్ అంటే 9, 5 స్క్వేర్ అంటే 25 ఇంటూ 7. ఆన్సర్ వచ్చేసి మనకి 36300. సో ఈ ఆప్షన్లో మనకి ఆన్సర్ 6300 అనేది ఉంది. నెక్స్ట్ ఆప్షన్ బి ఆన్సర్ అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇక్కడ వాడు సెకండ్ క్వశ్చన్ ఏం అడిగిండు, ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఇన్ 1341.01 ఈజ్. ఇప్పుడు మనకి ఆల్రెడీ తెలిసిందే సెకండ్ క్వశ్చన్లో మనకి వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్ ఉంటాయి కదా, మళ్ళీ డెసిమల్, టెన్స్, హండ్రెడ్స్ ఇలా ఉంటాయి కదా. దీంట్లో వన్స్ ప్లేస్ మనకి ఏమి ఇచ్చారు క్వశ్చన్లో? 1341.01 ఇచ్చారు, అంటే 1341.01. దీంట్లో ఇది వన్స్ ప్లేస్, ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్, ఇది థౌజండ్స్ ప్లేస్. నెక్స్ట్ ఇది టెన్స్ ప్లేస్, ఇది హండ్రెడ్స్ ప్లేస్. అంటే ఇక్కడ వాడు ఏమడిగిండు, 0 వాల్యూ అనేది ఎంత అని అడిగిండు కదా. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఈజ్ మనకి ఏమొచ్చింది? టెన్స్ వచ్చింది కదా. ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసేద్దాం. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ పారలోగ్రామ్? ఆప్షన్ ఏ స్క్వేర్, ఆప్షన్ బి రాంబస్, ఆప్షన్ సి రెక్టాంగిల్, ఆప్షన్ డి ట్రెపిజియం. సో ఫస్ట్ మనకి వాడు ఏమడిగిండు, ఏది పారలోగ్రామ్ కాదు?
స్క్వేర్ ఇచ్చిండు, రెక్టాంగిల్ ఇచ్చిండు, రాంబస్ ఇచ్చిండు, ట్రెపిజియం ఇచ్చిండు. ఇప్పుడు స్క్వేర్, ఇప్పుడు మనకి స్క్వేర్ ఉంది, ఇది స్క్వేర్, ఇది రెక్టాంగిల్, ఇది రాంబస్. నెక్స్ట్ ట్రెపిజియం అంటే మనకు తెలుసు, ఇది ట్రెపిజియం, అంతే కదా. సో వాడు ఏమడిగిండు, ట్రెపిజియం అనేది పారలోగ్రామా కాదా అని అడిగిండు. ఫస్ట్ ఇప్పుడు స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్ అనేవి పారలోగ్రామా కాదా మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మనకి పారలోగ్రామ్ అంటే అది ఒక క్వాడ్రిలేటర్, అంటే పేర్ ఆఫ్ ఆపోజిట్ సైడ్స్ ఆర్ ఈక్వల్. అండ్ పాలిండ్రోమ్ కావాలంటే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉండాలి, ఆపోజిట్ సైడ్స్ అనేది ఈక్వల్ ఉండాలి, అండ్ ప్యారలల్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉండాలి. ఇప్పుడు స్క్వేర్లో 2 ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్ ఉన్నాయి, ప్యారలల్ సైడ్స్ కూడా ఈక్వల్ ఉన్నాయి. సో మనకి పాలిండ్రోమ్ అనేది స్క్వేర్ పాలిండ్రోమ్. ఇది ఇక్కడ రెక్టాంగిల్లో కూడా ఆపోజిట్ సైడ్స్ అనేవి ఈక్వల్ ఉన్నాయి, ప్యారలల్వి కూడా ఈక్వల్ ఉన్నాయి. సో రెక్టాంగిల్ కూడా ఇది. రాంబస్లో కూడా అన్నీ ఈక్వల్ ఉన్నాయి. సో ఇది. బట్ మనం ట్రెపిజియంకి వచ్చేసరికి దీంట్లో ప్యారలల్ లైన్స్ మాత్రమే ఈక్వల్ ఉన్నాయి, ఆపోజిట్ లైన్స్ అనేవి మనకి ఈక్వల్ ఉండవు. సో స్క్వేర్, రెక్టాంగిల్, రాంబస్ అనేది మనకి పారలోగ్రామ్, బట్ క్వాడ్రిలేటర్ అనేది కాదు. సో మనకి ఆప్షన్ డి అనేది కరెక్ట్ ఆన్సర్. ట్రెపిజియం అనేది కాదు. ట్రెపిజియం అని ఎందుకు కాదు అంటే ఆపోజిట్ సైడ్స్ ఆఫ్ ట్రెపిజియం ఆర్ అనేది నాట్ ఈక్వల్ లెంత్, అంతే కదా. సో ట్రెపిజియంలో ఓన్లీ 1 పేర్ ఆఫ్ ప్యారలల్ లైన్సే ఉన్నాయి, బట్ ఆపోజిట్స్ అనేది ఈక్వల్ లేవు. సో దాన్ని మనం పారలోగ్రామ్ అని అనం. సో అది మనకి పారలోగ్రామ్ అనేది కాదు. నెక్స్ట్ 4th క్వశ్చన్. The length of the chord of the circle with the radius of 10 centimeters is 16 centimeters. Find the distance of the chord from the center of the circle. వాడు ఏమడిగిండు, సర్కిల్లో మనకి లెంత్ ఆఫ్ ద కార్డ్ అంటే ఇది ఏ, ఇది బి అనుకున్నాం అనుకో, ఇది మనకి 16 అన్నాడు, అండ్ రేడియస్ అనేది 10 సెంటీమీటర్స్ అన్నాడు. ఇప్పుడు సెంటర్ ఆఫ్ ద సర్కిల్ని మనం ఓగా నేమ్ చేసుకుందాం. అప్పుడు ఇది అనేది మనకి 10 సెంటీమీటర్స్. సో ఇది మనకి రెక్టాంగిల్ అయింది, అంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అయింది. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అంటే పైథాగరస్ థీరం, అంతే కదా. అప్పుడు మనకి ఏమవుతుంది, ఇప్పుడు ఏ, ఇది సి, AOCB. ఇప్పుడు మనకి AC ఈక్వల్స్ టు, ఇక్కడ మనకి 2 ఉన్నాయి, AC ఉంది, CB ఉంది. సో AB/2 అంటే 16/2 ఈక్వల్స్ టు 8. అంటే ఇప్పుడు మనకి AC అనేది 8, CB అనేది కూడా 8. సో మనం పైథాగరస్ థీరం మనకి తెలిసిందే కదా. OA² ఈజ్ ఈక్వల్స్ టు AC² ప్లస్ OC². OA² అంటే మనకి ఎంత, 10². AC² అంటే ఎంత, 8² ప్లస్ OC². నెక్స్ట్ 10² అంటే 100 ఈక్వల్స్ టు ఏ అంటే ఇది 8² అంటే 64, 8 8 64 ప్లస్ OC². నెక్స్ట్ 100 మైనస్ 64 ఈక్వల్స్ టు OC². 100 మైనస్ 64 అంటే మనకి ఎంత వస్తుంది, 36 ఈజ్ ఈక్వల్స్ టు OC². అంటే మనకి OC² ఈక్వల్స్ టు 36 వచ్చింది. ఇప్పుడు ఈ స్క్వేర్ అనేది ఇటు వచ్చే వరకు రూట్ అవుతుంది, అంటే OC ఈజ్ ఈక్వల్స్ టు √36. √36 అంటే మనకి 6² అన్నట్టే కదా. సో ఆన్సర్ అనేది మనకి 6. సో ఈ OCకి ఆన్సర్ అనేది 6. వాడు ఏమడిగిండు, ఫైండ్ ద డిస్టెన్స్ ఆఫ్ ద కార్డ్ ఫ్రమ్ ద సెంటర్ ఆఫ్ ద సర్కిల్. సెంటర్ ఆఫ్ ద సర్కిల్ నుంచి కార్డ్ ఒక డిస్టెన్స్ మనకి ఎంత, ఆప్షన్ బి 6 సెంటీమీటర్స్ అనేది కరెక్ట్ ఆన్సర్.
Next, fifth question. If a number of money placed at the simple interest double itself in 25 years, then find the rate of the interest per annum. Option A 5%, option B 3%, option C 2%, option D 4%. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్. అసలు వాడు క్వశ్చన్లో ఏమి ఇచ్చిండు? ది సమ్ ఆఫ్ మనీ డబుల్ ఇట్ సెల్ఫ్ ఇన్ 25 ఇయర్స్ అని అన్నాడు. సో మనకి సింపుల్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంటిది? P ఇంటూ R ఇంటూ T బై 100. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి అమౌంట్ మైనస్ సమ్. సో మనకి లెట్ సమ్ బి P. ఎందుకంటే ఇఫ్ ద సమ్ ఆఫ్ అమౌంట్ని ప్లేస్ చేస్తున్నాం కాబట్టి మనకు ఆ అమౌంట్ తెలియదు కాబట్టి ఆ సమ్ ఆఫ్ అమౌంట్ని మనం P అనుకున్నాం. నెక్స్ట్ దెన్ అమౌంట్ ఆఫ్టర్ 25 ఇయర్స్ ఈక్వల్స్ టు 2P. ఇప్పుడు SI ఈక్వల్స్ టు సమ్ ఆఫ్ ద అమౌంట్ని P మైనస్ 2P అనుకున్నాం కదా, అంటే టోటల్ అమౌంట్ ఏమో 2P, అమౌంట్ మైనస్ సమ్ అంటే 2P మైనస్ P, అంటే అప్పుడు SI ఈక్వల్స్ టు P అవుతుంది కదా, అంతే కదా. సో ఇప్పుడు P SI ఈక్వల్స్ టు మనకి ఏంటిది? P ఇంటూ R ఇంటూ T బై 100 కదా. SI అంటే మనకి P అనే కదా. ఇప్పుడు P ఇంటూ R ఇంటూ 25 ఇయర్స్, టైం అనేది ఇచ్చారు 25 ఇయర్స్ బై 100. టైం అనేది 25 ఇయర్స్ అని ఇచ్చారు కదా. అప్పుడు R ఈజ్ ఈక్వల్స్ టు 100 బై 25. R ఈక్వల్స్ టు 4%. ఆప్షన్ డి అనేది మనకు కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్లో ద ఫాలోయింగ్ డేటా హ్యాస్ బీన్ అరేంజ్డ్ ఇన్ ద అసెండింగ్ ఆర్డర్. ఇఫ్ ద మీడియన్ ఆఫ్ ద డేటా ఈజ్ 63, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. అంటే మనకి ఒక డేటా ఇచ్చిండు, అది మొత్తం అసెండింగ్ ఆర్డర్లో ఇచ్చిండు. దాంట్లో ద మీడియన్ ఆఫ్ ద డేటా అనేది 63 ఇచ్చిండు. ఫైండ్ ద ఎక్స్ వాల్యూని కనుక్కోమన్నాడు. సో మనకి సిక్స్త్లో ద గివెన్ డేటా, ఫస్ట్ ద గివెన్ డేటా రాసుకోవాలి. ద గివెన్ డేటా మనకి ఏంటి? 29, 32, 48 ఇదేగా గివెన్ డేటాని మనం రాసుకోవాలి. 48, 50, x ప్లస్ 2, 72, 78, 84, 90. మీడియన్ ఈక్వల్స్ టు మనకి 63 అని ఇచ్చిండు. ద మీడియన్ ఈజ్ ద సెంట్రల్ నెంబర్ ఆఫ్ ఏ డేటా సెట్. మీడియన్ ఎట్లా తీసుకుంటాం, అదొక సెంటర్ నెంబర్ ఆఫ్ ఏ డేటా సెట్. సో ఒకవేళ మనకిచ్చిన డేటాలో అన్ని నెంబర్స్ అనేవి ఆడ్ ఉన్నాయనుకో, మనం ఒక మీడియన్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆడ్ ఉంటే ఒక మీడియన్ ఫార్ములా యూజ్ చేస్తాం. ఆ ఫార్ములా ఏంటిది? n+1/2 nth టర్మ్. ఒకవేళ ఇచ్చిన డేటాలో అన్నీ ఈవెన్ ఉన్నాయనుకో, అప్పుడు ఒక ఫార్ములా యూజ్ చేస్తాం మీడియన్కి. అదేం ఫార్ములా అంటే n/2th టర్మ్ ప్లస్ n/2 ప్లస్ 1th టర్మ్. ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. సో మనకి అక్కడ ఎన్ని ఇచ్చారు? టోటల్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. టోటల్ నెంబర్ ఆఫ్ డేటా అనేది మనకి 10 ఇచ్చారు. సో మీడియన్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏం కనుక్కోమన్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ అన్నాడు. సో మీడియన్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ చేద్దాం, మీడియన్ ఈక్వల్స్ టు ఎక్స్ ఆఫ్ ఎక్స్ ప్లస్ 2. మనకి ఇచ్చింది మొత్తం అంతే కదా. మీడియన్ ఏమి ఇచ్చిండు మనకి? మీడియన్ ఆల్రెడీ క్వశ్చన్లో ఇచ్చిండు 63 అని. ఈక్వల్స్ టు ఇక్కడ ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 2, బై 2 కదా, బై 2.
అంటే ఇచ్చిన డేటా ప్రకారం మనం మీడియన్ కనుక్కోవాలి కదా, అలా. నెక్స్ట్ ఇప్పుడు ఈ 2 అనేది ఇటు సైడ్ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తారు. అప్పుడు 63 ఇంటూ 2 126 ఈక్వల్స్ టు 2x ప్లస్ 2. అప్పుడు 2x ఈజ్ ఈక్వల్స్ టు 126 మైనస్ 2 అంటే 2x ఈక్వల్స్ టు 124. అప్పుడు x ఈజ్ ఈక్వల్స్ టు 124/2 అంటే x ఈజ్ ఈక్వల్స్ టు 62. అంటే వాడు ఏమడిగిండు దీంట్లో, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అనేది ఈక్వల్స్ టు 62. 7th question, if the wage of 6 men for 15 days to be a rate 2100, then find the wages of 9 months for 12 days. అక్కడ వాడు ఏమంటుండు, the wage of 6 men for 15 days to be a rate 2100. So the wages of 6 men for 15 days ఆఫ్ రేట్ అనేది 2100. ఇప్పుడు యాజ్ ద వేజెస్ ఆఫ్ 6 men ఫర్ 15 days అనేది మనకి 2100 కదా. ఇప్పుడు ద వేజ్ ఆఫ్ 1 man for 15 days, 1 man for 15 days ఈక్వల్స్ టు 2100 రూపీస్/6 అంటే మనకి ఎంత 350 రూపీస్ అనేది వస్తుంది. సో ఒకవేళ ద వేజెస్ ఆఫ్ 1 man ఫర్ 1 day, 1 man ఫర్ 1 day, 1 man ఫర్ 1 day అంటే 350/15, 350/15. నెక్స్ట్ వాడు ఏమడిగిండు, ఫైండ్ ద వేజెస్ ఆఫ్ 9 men ఫర్ 12 days, 9 men ఫర్ 12 days. 350/15 అంటే ద వేజ్ ఆఫ్ 1 man ఫర్ 1 day, 1 man ఫర్ 1 dayకి ఇంత వేజ్ వచ్చింది ఇంటూ 9 mans ఇంటూ 12 అంటే మనకి మొత్తం 2520 అనేది ఆన్సర్. సో ఇక్కడ ఆప్షన్స్లో 2520 ఆప్షన్ డి అనేది కరెక్ట్. అంటే ఏం లేదు, ఫస్ట్ 6 mans 15 days, 6 men 15 daysకి 2100 వేజెస్ అనేది వచ్చేసింది వాళ్ళకి. సో ఒకవేళ 1 man ఫర్ 15 daysకి ఎంత వేజెస్ వస్తుంది, నెక్స్ట్ ఒకవేళ 1 man ఫర్ 1 dayకి ఎంత వేజెస్ వస్తుంది, అది మొత్తం క్యాలిక్యులేట్ చేసుకొని ఫైండ్ ద వేజెస్ ఆఫ్ 6 mans ఫర్ 15 days అంటే ఒక్క మ్యాన్ ఫర్ 1 dayకి ఎంత వేజెస్ వస్తుంది ఇంటూ 9 ఇంటూ 12 అంటే 9 men ఇంటూ 12 days అంటే ఒక వేజ్ ఇంటూ అంటే ఒక మ్యాన్ ఒక ఫస్ట్ 1 day ఏజ్ అంటే 1 day వేజ్ ఇంటూ 9 ఇంటూ 12, 9 mans 12 days కదా. ఇట్లా వేజెస్ అంటే ఇది ఒకటి ఫస్ట్ 1 day వేజెస్ అన్నమాట. Question, if the cost price of 10 books is equals to the selling price of 8 books, find the gain or loss percent on the transaction. వాడు ఏమిచ్చిండు, 8th క్వశ్చన్ కదా. వాడు ఏమడిగిండు, ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 books అనేది ఈక్వల్స్ టు సేలింగ్ ప్రైస్ ఆఫ్ 8 books అన్నాడు. ఇప్పుడు మనకి ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్స్ టు సేలింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్. ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్స్ టు ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అంతే కదా. లెట్ సేలింగ్ ప్రైస్ ఆఫ్ 1 book అనేది మనకి 10x. నెక్స్ట్ సో ఒకవేళ ద సేలింగ్ ప్రైస్ ఆఫ్ 8 books అయితే ఎంత, ద సేలింగ్ ప్రైస్ ఆఫ్ ఈచ్ బుక్ అనేది 10x అయితే 8 అయితే 8x అన్నట్టే కదా. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ ఆఫ్ 10 books ఈక్వల్స్ టు 80x. ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ 1 book అంటే 80x/10 అంటే 8x. నెక్స్ట్ దెన్ P ఈక్వల్స్ టు 10x మైనస్ 8x ఈక్వల్స్ టు
2x. అంటే మనకి ఇక్కడ P ఈక్వల్స్ టు సేలింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ కదా. సేలింగ్ ప్రైస్ ఏమో మనకి కాస్ట్ ప్రైస్ ఏమో 8x, సేలింగ్ ప్రైస్ ఏమో 10x, అంతే కదా. వన్ బుక్ 10x, ఇది -8x ఈక్వల్స్ టు 2x. అప్పుడు ప్రాఫిట్ పర్సెంట్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, 2x/8x ఇంటూ 100 ఈక్వల్స్ టు 100/4. అంటే 2 1 జా 2 4 జా ఈక్వల్స్ టు 25%. నెక్స్ట్ 9th క్వశ్చన్. 5 power x plus 1 plus 5 power 2x minus x is equals to 5 cube plus 1. Then find the positive value of x. 9th క్వశ్చన్ కదా. మనకి గివెన్ వాళ్ళు ఏమి ఇచ్చారు, 5 power x plus 1 plus 5 power 2 minus x ఈక్వల్స్ టు 5 cube plus 1 అని అయితే ఇచ్చారు. ఇప్పుడు 5 power x 5x ప్లస్ 5. నెక్స్ట్ 5 power 2 అంటే 5 స్క్వేర్ ప్లస్ 5 మైనస్ ఎక్స్ ఈక్వల్స్ టు 125 ప్లస్ 1. ఇప్పుడు 5 power x అంటే 1 అన్నట్టే కదా, 5 power 1 అన్నట్టే కదా. ఇప్పుడు 5 స్క్వేర్ 5 power -x, దీనికి క్యాన్సిల్ అయిపోతుంది. ఇప్పుడు 5x ప్లస్ 5 స్క్వేర్ ఈక్వల్స్ టు 126 అనేది మిగిలింది. ఇక్కడ మనం y ఈక్వల్స్ టు 5x అనేది అజ్యూమ్ చేసుకోవాలి. అంటే 5x ఈక్వల్స్ టు y ప్లస్ 5 స్క్వేర్ అంటే 25/y ఈక్వల్స్ టు 126. ఇప్పుడు y స్క్వేర్ని మనం డినామినేటర్స్ న్యూమరేటర్స్ని మల్టిప్లై అండ్ డివైడ్ బోత్ సైడ్స్. అంటే y అంటే y స్క్వేర్ 5y కదా, ఇక్కడ 5y స్క్వేర్ ప్లస్ 25, ఈ 126 అనేది ఇటు వస్తే -126y, అంతే కదా. నెక్స్ట్ 5y స్క్వేర్ మైనస్ 126y ప్లస్ 25 ఈక్వల్స్ టు 0 కదా. ఇప్పుడు మనకి 5y, ఇప్పుడు మనకి దీంట్లో ఎల్సిఎం 125y మైనస్ y ప్లస్ 25 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీంట్లో మనం 5yని కామన్ తీద్దాం. అంటే y మైనస్ 5 25 జా 125 కదా. నెక్స్ట్ మైనస్ దీంట్లో 1ని కామన్ తీద్దాం. y మైనస్ 25 కదా ఈక్వల్స్ టు 0. అంటే 5y మైనస్ 1 y మైనస్ 25 అనేది ఈక్వల్స్ టు 0. ఇప్పుడు 5y మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 1/5 ఆర్ y ఈక్వల్స్ టు 25 అవుతుంది, అంతే కదా. ఇప్పుడు y ఈక్వల్స్ టు మనం 1 తీసుకున్నాం అనుకో 1/5 అవుతుంది. అంటే 5 power -1 అవుతుంది. అంటే x ఈజ్ ఈక్వల్స్ టు -1. మనకు ఓన్లీ వాడు ఏమడిగిండు 9th క్వశ్చన్లో, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్, పాజిటివ్ వాల్యూ ఆఫ్ ఎక్స్. సో అక్కడ మనకి -1 అనేది నెగిటివ్ వాల్యూ వచ్చింది. సో ఇది మనం ఇంపాసిబుల్, దాన్ని మనం కన్సిడర్ చేయలేం. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్స్ టు 25 అంటే 5 power x ఈజ్ ఈక్వల్స్ టు 25 అంటే ఈక్వల్స్ టు 5 స్క్వేర్ అంటే 5x ఈజ్ ఈక్వల్స్ టు 2. అప్పుడు x ఈక్వల్స్ టు ఏమవుతుంది 2 అనేది పాజిటివ్ కాబట్టి ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. నెక్స్ట్, ఇఫ్ a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 7 అండ్ ab ఈక్వల్స్ టు 2 దెన్ ఫైండ్ ద వాల్యూ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. 10th క్వశ్చన్ కదా. వాడు ఏమి ఇచ్చిండు, a ప్లస్ b ఈక్వల్స్ టు 7, నెక్స్ట్ ab ఈక్వల్స్ టు 12 ఇచ్చిండు. ఫస్ట్ మనం a స్క్వేర్ అంతేనా, a ప్లస్ b ఈక్వల్స్ టు 7, ab ఈజ్ ఈక్వల్స్ టు, ఫైండ్ ద వాల్యూ ఆఫ్
ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ అన్నాడు. ఇప్పుడు మనకి వాడు ఏ ప్లస్ బి ఈక్వల్స్ టు 7 ఇచ్చిండు. దీనికి మనం స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనేది చేయాలి. అంటే ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు 7 స్క్వేర్. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ అంటే ఏంటిది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2ab ఈక్వల్స్ టు 7 స్క్వేర్ అంటే 49 అన్నట్టే కదా. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 2 ఏబి వాల్యూ ఇచ్చింది కదా, మనకి 12 అని ఇచ్చింది కదా, ఈక్వల్స్ టు 49. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ప్లస్ 12 ఇంటూ 2 అంటే 24 ఈక్వల్స్ టు 49. అప్పుడు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు 49 మైనస్ 24. సో మనకు అప్పుడు ఆన్సర్ అనేది ఎంత వచ్చింది? ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ ఈక్వల్స్ టు మనకి 25 అయితే ఆన్సర్ వచ్చేసింది. ఇక్కడ 25 అనేది ఆప్షన్లో ఉందా లేదా చూద్దాం. ఇగో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఫైండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్లేస్ వాల్యూ అండ్ ఫేస్ వాల్యూ ఆఫ్ 9 ఇన్ ద నెంబర్. మనకి గివెన్ నెంబర్ ఇది ఇచ్చిర్రు 5 6 9 3 8 7. దీంట్లో ఫస్ట్ ప్లేస్ వాల్యూ కనుక్కుందాం. ప్లేస్ వాల్యూ అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. ప్లేస్ వాల్యూ ఏమో థౌజండ్స్లో ఉంది 9. అదే ఫేస్ వాల్యూ అంటే 7 యొక్క ఫేస్ వాల్యూ 7, 8 యొక్క ఫేస్ వాల్యూ 8, 3 యొక్క ఫేస్ వాల్యూ 3, 9 యొక్క ఫేస్ వాల్యూ 9. అంటే ప్లేస్ వాల్యూలో ఏమో మనకి 9000లో ఉంది, ఫేస్ వాల్యూలో ఏమో 9. అంటే తెలుసు కదా ఫేస్ వాల్యూ అంటే వన్స్, టెన్స్, హండ్రెడ్స్, థౌజండ్స్. బట్ ఫేస్ వాల్యూలో మనకి 7 అనేది 7, 8 అనేది 8, 3 అనేది 3, 9 అనేది ఫేస్ వాల్యూ 9. సో దాని ఒక డిఫరెన్స్ ఎంత? 900 మైనస్ 9 ఈక్వల్స్ దాని ఒక డిఫరెన్స్ ఎంత? 8999. సో ఆప్షన్ సి అనేది కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 9z స్క్వేర్ ప్లస్ 6yz ఈజ్ ఎ ఫ్యాక్టోరియల్ యాజ్. చేసేద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 9z స్క్వేర్ ప్లస్ 6yz ఈజ్ ఎ ఫ్యాక్టర్ యాజ్. సో ఇక్కడ మనం 2 ఫార్ములాస్ యూజ్ చేయాలి. ఏ మైనస్ బి హోల్ స్క్వేర్ ఈక్వల్స్ టు ఏ స్క్వేర్ ప్లస్ బి స్క్వేర్ మైనస్ 2ab. నెక్స్ట్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్ములా యూజ్ చేయాలి. అంటే ఏ ప్లస్ బి ఏ మైనస్ బి, ఏ మైనస్ బి. సో ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ మైనస్ 9z స్క్వేర్ ప్లస్ 6yz ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ని కామన్ తీసిర్రు వై స్క్వేర్ ప్లస్ 9z స్క్వేర్ మైనస్ 6yz, అంతే కదా. నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ 3z స్క్వేర్ మైనస్ 2 ఇంటూ 3z ఇంటూ వై. ఇగో ఇప్పుడు ఇక్కడ 9z స్క్వేర్ మైనస్ 2yz ఉంది. 9z స్క్వేర్ని వాడు 3x స్క్వేర్ మైనస్ 2 అని రాసిండు. అంటే ఫ్యాక్టోరియల్ చేసిండు, దాన్ని ఫ్యాక్టోరియల్ అనేది చేసిండు. సో నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ మైనస్ వై మైనస్ 3z స్క్వేర్ అనేది వచ్చేసింది. అప్పుడు ఎక్స్ ప్లస్ వై మైనస్ 3z, ఎక్స్ మైనస్ వై ప్లస్ 3z అనేది ఆన్సర్. ఈ ఆన్సర్ మనకి దీంట్లో ఉందా? ఎక్స్ ప్లస్ వై మైనస్ 3z, ఎక్స్ మైనస్ వై ప్లస్ 3z, ఇది ఆప్షన్ సి అనేది కరెక్ట్. నెక్స్ట్, ఫైండ్ ద సమ్ ఆఫ్ 3 నెంబర్స్ ఈజ్ 98 if the ratio between the first and second be 2:3 and then between the second and third అనేది 5:8, then find the second number అని అడిగిండు. ఫైండ్ ద సెకండ్ నెంబర్ అని అడిగిండు. సో రేషియో ఆఫ్ 3 నెంబర్స్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్స్ టు 98 అని ఇచ్చిండు. ఫస్ట్ అండ్ సెకండ్ రేషియో అనేది 9:3 ఇచ్చిండు. నెక్స్ట్ సెకండ్ అండ్ థర్డ్ రేషియో అనేది ఇచ్చేసిండు.
అంటే ఇక్కడ A:B, ఇదేమో B:C. మనం దీంట్లో చూసుకున్నట్టయితే B అనేది కామన్. సో B = 3:5 అన్నట్టే కదా. ఇప్పుడు B అనే వాల్యూ 3, 5కి మనం ఎల్సిఎం చేస్తే ఆన్సర్ అనేది 15 వచ్చేసింది. ఎల్సిఎం చేస్తే 15 వచ్చేసింది. అప్పుడు X:2Y:Z = 10:15:24 అవుతుందా? 10:15:24 అవుతుంది.